హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రాజ్య నిర్వాహకంలో నేటి కథ అంటూ ప్రొఫెసర్ జి హరగోపాల్ విరచిత అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. రాజ్య నిర్వాహకంలో నేటి కథ. ఇక వినండి. ఇందిరమ్మ రాజ్యంలో ఇదేమి న్యాయం? హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన లేదా ఆ విశ్వవిద్యాలయ పరిధిలో గత 5 దశాబ్దాలుగా ఉన్న 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం మాలాంటి వాళ్ళని కలవరపెడుతున్నది. 2.5 దశాబ్దాలు అధ్యాపకుడిగా బోధన చేయడం వల్ల కూడా ఆ విశ్వవిద్యాలయం పట్ల ఒక ఆత్మీయత, అభిమానం ఏర్పడ్డాయి. ఆ కాలంలో పనిచేసిన చాలామంది నాలాగే ఆశ్చర్యపోతున్నారు. ఇది విశ్వవిద్యాలయ స్వంత సమస్య కాదు. విశాల సమాజానికి, విద్యారంగానికి, విశ్వవిద్యాలయాల భవిష్యత్తుకి, తెలంగాణ సమాజ అస్తిత్వానికి సంబంధించిన సమస్య. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రాంతంలో తీవ్రంగా జరిగిన ఉద్యమాల పురిటి నొప్పుల నుండి ఇది పుట్టింది. 1960 చివరిలో తెలంగాణ ఉద్యమం, అలాగే 70లో జరిగిన జయాంధ్ర ఉద్యమాలకు పరిష్కారంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారి ప్రభుత్వం ఒక ఒడంబడిక చేసుకున్నది. అదే 6 పాయింట్ ఫార్ములా. ఈ ఒడంబడిక అమల్లో చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా దీనికి 32వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత కల్పించారు. ఈ 6 అంశాలలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం 2వ పాయింట్లో చేరింది. బహుశా భారత రాజ్యాంగంలో ప్రస్తావింపబడని ఒకే ఒక్క విశ్వవిద్యాలయం హైదరాబాద్ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో ఏ మార్పులు చేయాలన్నా బహుశా 32వ రాజ్యాంగ సవరణను సవరించవలసి ఉంటుంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి 1973లో రూపకల్పన జరిగింది. ప్రొఫెసర్ గురుబఖ్ష్ సింగ్ను మొదటి వైస్ ఛాన్సలర్గా నియమించారు. విశ్వవిద్యాలయానికి సరోజినీ నాయుడు వారు నివసించిన గోల్డెన్ థ్రెషోల్డ్ని ఆ కుటుంబం చాలా ఉదారతతో ఇచ్చింది. ఇక్కడ గాంధీ నాటిన ఒక మొక్క కూడా విలువైన జ్ఞాపకంగా ఉంది. విశ్వవిద్యాలయ నిర్మాణానికి కావలసిన భూమిని ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మొదట మెహదీపట్నం దగ్గర ఉన్న దాదాపు 800 ఎకరాల కంటోన్మెంట్ భూమి ఇవ్వచూపారు. మొదటి వైస్ ఛాన్సలర్ ఒక విశిష్టమైన విశ్వవిద్యాలయ నిర్మాణం కావాలంటే కనీసం 2000 ఎకరాలు కావాలని ప్రతిపాదించినప్పుడు 2200 ఎకరాలను కేటాయించారు. వైస్ ఛాన్సలర్ 1 కోటి రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంలో విశ్వవిద్యాలయ కాంపౌండ్ వాల్కి ఇంత ప్రాధాన్యం ఏమిటని అప్పటి రిజిస్ట్రార్ జార్జిని అడిగితే, పంజాబీలకు భూమి విలువ తెలుసు, ఇది అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసి ఉంటుంది అని ఆయన భావిస్తున్నారు అన్నాడు. ఇప్పుడు ఆలోచిస్తే గురుబఖ్ష్ సింగ్ ఎంత దూరదృష్టి గలవారో అర్థమవుతుంది. ఇందిరాగాంధీ ప్రత్యేక శ్రద్ధ వల్ల, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వడం వల్ల ఈ భూమిని రిజిస్టర్ చేయించాలని కానీ లీజ్ డీడ్ తీసుకోవాలని కానీ ఎవ్వరికీ అనిపించలేదు. ఒక్కసారి ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి స్థలం ఇచ్చాక మళ్ళీ దాంట్లో చేయి పెడుతుందని ఎవరు ఊహించలేదు. హైదరాబాదు నగరం చాలా వేగంగా విస్తరించటం, ప్రైవేటు ముఠాలు పుట్టుకురావటం ఒక విషాదం. బహుశా భారతదేశంలో ఏ పట్టణానికి కూడా ఇంత ప్రభుత్వ
లేదా ప్రజల భూమి లేదు. నిజాం రాజ్యంలో హైదరాబాద్ చుట్టూ భూమి సర్ఫెకాస్ అంటే రాజ్యానికి చెందిన భూమి అని. దేశ విభజన తరువాత చాలామంది నవాబులు పాకిస్తాన్కు వెళ్ళడంతో వాళ్ళు వదిలేసిన భూమి పెద్ద పెద్ద ప్యాలెస్లు ప్రభుత్వపరమయ్యాయి. భాషా రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఏ ప్రభుత్వ రంగ సంస్థకైనా భూమి ఏ రాష్ట్రం వారు ఇస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండేది. అందుకే హైదరాబాదులో ఎన్నో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వెలిశాయి. మొదట్లో ప్రభుత్వ భూమి హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన పాత్ర నిర్వహించింది. 1980, 90ల్లో ఆర్థిక సంస్కరణల ముద్దు పేరుతో అభివృద్ధి దిశ పూర్తిగా మారింది. ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రభంజనం వీచడంతో అంతకాలంగా ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అనే ప్రజాస్వామ్య భావన క్రమక్రమంగా క్షీణించి పాలకుల ఆలోచనని, అవగాహనను ఆక్రమించుకున్నది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు నయానా భయానా ఆక్రమించుకోవటం హైదరాబాద్ నగర స్వరూప స్వభావాలను, రూపురేఖలను మార్చివేసింది. భూదాహం విపరీతంగా పెరిగింది. ప్రత్యేక తెలంగాణ ఆ రాష్ట్ర ఉద్యమ కాలంలో ఎన్నో నినాదాలు వచ్చినా ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అనే ఒక నినాదం మాత్రం రాలేదు, ఆ నినాదంగా మారలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో కేసీఆర్తో సహా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ పదవులకు రాజీనామా చేయడంతో హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు వారికి అభినందన సభ నిర్వహించారు. ఆ సభలో కేసీఆర్, జయశంకర్, నేను జి హరగోపాల్ ముగ్గురమే ప్రసంగించాం. ఈ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో జోక్యం చేసుకోవద్దని, దీనిని హైదరాబాద్ ఉమ్మడి సంస్కృతిలో భాగంగా భావించాలని కోరినప్పుడు కేసీఆర్ స్పందిస్తూ విశ్వవిద్యాలయ ప్రతిపత్తిని కాపాడుతాం అని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆయన ప్రభుత్వం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఒక సందర్భంలో కేటీఆర్ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి అంత భూమి ఎందుకు అని అడిగితే, మీరు విదేశాల్లో కూడా ఉన్నారు కదా, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి 8,000 ఎకరాల భూమి ఉంది, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 5,000 ఎకరాలు ఉంది. విశ్వవిద్యాలయం అంటే కేవలం భవనాలే కాదు, విద్యార్థులు నిరంతరంగా ప్రకృతిలో జీవించడం వల్ల వాళ్ళ ప్రాపంచిక దృక్పథం పరిధి పెరుగుతుంది. ప్రకృతి సంపద పిల్లల సంతోషానికి కూడా దోహదపడుతుంది అని చెప్పవలసి వచ్చింది. ఈ విశ్వవిద్యాలయ భూమిలో కొంత భాగం కొన్ని ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు. ఆ రోజుల్లో బస్సు సౌకర్యం లేకపోవడం వలన రోడ్డు రవాణా సంస్థకి కొంత భూమి ఇస్తే బస్సు సౌకర్యం మెరుగుపడుతుందని భావించాం. చంద్రబాబు నాయుడు రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్కు కొంత భూమి కావాలంటే ఆ ఇచ్చిన భూమిలో పూర్తి నిర్మాణం జరిగాక అది ఐఐటికి ఇచ్చారు. ఏ సంస్థకు ఇచ్చినా ప్రజా ప్రయోజనానికి మాత్రమే ఇచ్చారు. ఒక దశలో ఉర్దూ యూనివర్సిటీకి భూమి కావాలని అప్పటి కేంద్ర విద్యామంత్రి బొమ్మై, సెక్రటరీ వైద్యనాథ్ అయ్యర్ ఇద్దరు స్వయాన విశ్వవిద్యాలయానికి వచ్చి అడిగారు. అప్పటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతాతో సహా అధ్యాపకులు భూమి ఇవ్వడానికి అంగీకరించలేదు. ప్రొఫెసర్ మెహతా ఒక అరగంట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి హైదరాబాద్ నగరం పర్యావరణ రీత్యా బాగా దెబ్బతిన్నదని, ఈ భూమి పట్టణానికి ఊపిరితిత్తుల్లా లంగ్ స్పేస్లా పనిచేస్తుందని, ఇది ఇలా లేకపోతే పర్యావరణం దెబ్బతింటుందని చెప్తే మంత్రి బొమ్మై, మీకు అంత అభ్యంతరం ఉంటే మేము వేరే స్థలం చూస్తామని వెళ్ళిపోయారు. ఇది ఒక విశ్వవిద్యాలయాన్ని గౌరవించే తాత్వికత, సంస్కారం ఉన్న రాజకీయ నాయకుడి స్పందన. హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న భూమిని
రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం అన్న ఒక్క లోపం వల్ల న్యాయ వ్యవస్థ కూడా అది ప్రభుత్వ భూమే అనే జడ్జిమెంట్ ఇవ్వవచ్చు. భూమి నిజానికి ప్రజలది, విశ్వవిద్యాలయం ప్రజలది. ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు చాలామంది ఐఏఎస్ అధికారులుగా, 2 మంత్రివర్గ సభ్యులుగా కూడా ఉన్నారు. ఇక్కడి విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నారు. విశ్వవిద్యాలయానికి అత్యంత ప్రతిష్ట ఉంది. ఇంతకన్నా ఏ సంస్థ అయినా సమాజానికి ఏమి ఇవ్వగలదు? అయినా ప్రకృతి సంపదను బజారులో పెట్టి అమ్మడం ఎలాంటి భవిష్యత్తును సూచిస్తున్నది? ప్రజాప్రభుత్వాలకి చారిత్రక స్పృహ లేకపోవటం చాలా ప్రమాదం. విశ్వవిద్యాలయం భూమిని ప్రభుత్వ భూమి అని వెనక్కు తీసుకోవడం చూస్తే ఒక సంఘటన గుర్తుకు వస్తున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు పాలమూరు అధ్యయన వేదిక ఆ జిల్లాకు కృష్ణా నీళ్ల కేటాయింపులో న్యాయమైన వాటా రాలేదని 30 గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించింది. ఒక గ్రామీణ పేద మహిళ ఆ శిబిరం దగ్గర నిలబడి ఆసక్తిగా ప్రసంగాలు వింటుంటే ఆమెను కూడా మాట్లాడమని నిర్వాహకులు ప్రోత్సహించారు. ఆమె మాట్లాడుతూ ఇందిరాగాంధీ తనకు 2 ఎకరాల భూమి ఇస్తే కష్టపడి తన పిల్లలను చదివించానని, కానీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదు సరికదా, టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేర ఆ భూమి ప్రభుత్వ భూమి అని బలవంతంగా వెనక్కి తీసుకున్నదని తెలిపింది. తానిప్పుడు మహబూబ్ నగర్ పట్టణంలో పని మనిషిగా మారానని, తనకు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యమే కావాలని ఆవేశంగా మాట్లాడింది. హైదరాబాదు విశ్వవిద్యాలయ భూమి కూడా ఈ సంఘటనకు చాలా దగ్గరగా ఉన్నది. ఇందిరాగాంధీ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఇప్పించిన భూమిని ఇందిరమ్మ రాజ్యమే వెనక్కు తీసుకోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటూ ప్రొఫెసర్ జి హరగోపాల్ రాజ్య నిర్వాహకంలో నేటి కథ అనే అంశంగా వారి విరచిత అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.